స్క్రీన్ మీద మంటలు పడ్డాయి. ఓ ఎమోషన్, ఓ మాస్ హైప్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈసారి ఏం చేశాడో తెలుసా? మార్చి 27 బర్త్డే స్పెషల్ గా వచ్చిన ఆ 44 సెకండ్ల పెద్ద టీజర్ చూస్తే రిపీట్ మోడ్ లో పడిపోయేలా ఉంది. కానీ ఆ టీజర్ లో దాగి ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ ఇంకా ఎవరికి తెలియవు. ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్స్, ఎంత కష్టపడ్డాడో, ఎలా మారాడో చివరి వరకు చూస్తే మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వర్షం కురుస్తున్న సీన్ లో మట్టి తోపులు గద పట్టుకొని నిలబడి ఉన్న రామ్ చరణ్, ఆయన కళ్ళలో ఆ ఫైర్, శరీరం రాక్ లాగా టైట్ లాంగ్ హెయిర్ కట్టి భారీ గైన్ స్నాక్స్ ని ఎత్తి పడేస్తున్న సీన్. ఇది జస్ట్ సీన్ కాదు, ఇది కండలు తిరిగిన యుద్ధం. బ్యాక్గ్రౌండ్ వచ్చే వాయిస్ ఓవర్ చెబుతుంది, క్రికెట్లో బ్యాట్ పట్టుకొని బాల్ ఎదుర్కొంటారు కానీ కుస్తీలో చావుని ఎదుర్కొంటారు అని. ఎందుకంటే పోస్టర్స్ అన్ని క్రికెటర్ లుక్ తో వచ్చాయి, కానీ టీజర్ లో ఒక్కసారిగా పెహల్వాన్ అవతారం. ఇది హైప్ కట్ మాస్ ఎలిమెంట్ ఒక్కటే కాదు, ఇది రామ్ చరణ్ కొత్త శకం మొదలు. ఆ బాడీ చూస్తే ఇలాంటి రామ్ చరణ్ ఎప్పుడు చూడలేదు. దాని వెనుక ఎంతో శ్రమ, రామ్ చరణ్ పడ్డ కష్టం. డైరెక్టర్ బుజ్జిబాబు సనా స్వయంగా చెప్పాడు, 8 months రోజు ట్రైనింగ్, మజిల్స్ బిల్డ్ చేయడం ఒక్కటే కాదు, బాడీ లాంగ్వేజ్, వాక్ యాటిట్యూడ్ అన్నీ ఇంటర్నలైజ్ చేశాడు. అయ్యప్ప దీక్షలో కూడా ప్యూర్ వెజిటేరియన్ డైట్తో ఫిట్నెస్ మెయింటైన్ చేశాడు. ఒక్కరోజు కూడా బ్రేక్ లేదు. 5:30 AM నుంచి స్టార్ట్ చేస్తే నిద్ర తగ్గించి స్ట్రిక్ట్ డైట్, 3 గంటలు హార్డ్ వర్కర్. ఇది ఫిట్నెస్ కాదు, ఫైట్. ఇంత డిసిప్లిన్ చూసి ఇండస్ట్రీ కూడా షాక్ అయింది. సో రామ్ చరణ్ కష్టం, ఆయన కష్టానికి ప్రతిఫలం ఈ April 30న మనం చూడబోతున్నాం. మూవీ పైన బజ్ ఇంతలా ఉందంటే రామ్ చరణ్ మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానులు కూడా కింద మీద పడి థియేటర్ల పైన పడే ఛాన్స్ ఉంది. సో March 30 వెయిట్ చేద్దాం, మూవీని హిట్ చేద్దాం. రామ్ చరణ్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.